నమస్తే. ఎస్ఎం న్యూస్కు స్వాగతం. వరంగల్ ఏన్మాముల వ్యవసాయ మార్కెట్ను అడిషనల్ డైరెక్టర్ రవికుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్లో రైతులకు ధర విషయంలో కానీ నాణ్యత విషయంలో కానీ పరిశీలించారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వరంగల్ ఏన్మాముల మార్కెట్ని అడిషనల్ డైరెక్టర్ రవికుమార్ సందర్శించారు. మార్కెట్లో రైతులకు వస్తున్న ధరలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు ఏన్మాముల వ్యవసాయ మార్కెట్ సందర్శించినానని మార్కెట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. వరంగల్ ఏన్మాముల వ్యవసాయ మార్కెట్లో రాష్ట్ర మార్కెటింగ్ అడిషనల్ డైరెక్టర్ రవికుమార్ మిర్చి, అపరాలు, పత్తి తదితర యార్డుల్లో తిరిగి పరిశీలించారు. మార్కెట్లో ఎక్కువగా మిర్చి వస్తుందని, గత సంవత్సరంలో పోలిస్తే ధరలు తగ్గాయని, రైతులు అందుల సౌకర్యం ఉన్న కూల్ స్టోరేజీలు అందుబాటులో ఉన్నాయని, గత సంవత్సరం రైతుల మిర్చి సుమారు 7 లక్షల బస్తాలు ఉన్నాయని, ఈ సంవత్సరం ఎవరైనా రైతు ధర గిట్టుబాటు కాకుంటే స్టోరేజీలో వేసుకునేందుకు సదుపాయం ఉన్నదని రైతులను ఉందని చెప్పారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కూడా మార్కెట్ యార్డ్ ట్రాన్సాక్షన్స్ నిన్ననే ప్రారంభం చేశాము. ఒక మదిలపల్లి ఒక కొత్త మార్కెట్ యార్డ్ నిర్మించడం జరిగింది. దాంట్లో నిన్ననే చిల్లీ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేశాము. దీనివల్ల ఒకే మార్కెట్ మీద ప్రెజర్ అనేది తగ్గి వివిధ మార్కెట్ కమిటీలకు పరిధిలో రైతులు తీసుకెళ్తే అక్కడ ట్రేడర్స్ కూడా డెవలప్ అయ్యి కాంపిటేటివ్ రేటు ఇచ్చే అవకాశం ఉందని మినిస్టర్ గారు మరి ఆ రోజు మొన్ననే ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా నిన్ననే మదిలపల్లి మార్కెట్ కమిటీలో క్రయ విక్రయాలు అయితే స్టార్ట్ చేశాం. ఖమ్మం జిల్లాలో కూడా కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి. అలాగే మహబూబాబాద్ ఏరియాలో కూడా కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి. మహబూబాబాద్ కేసముద్రం కూడా రీసెంట్గా లాస్ట్ ఇయర్ నుంచి మన క్రయ విక్రయాలు చిల్లీస్ కొన్ని స్టార్ట్ చేశాము. దీనికి అదనంగా అటు హైదరాబాద్లో మలక్పేటలో కూడా మార్కెట్ యార్డ్కే చిల్లీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి.